ఈ లిరిక్స్ని మనసుతో ఫీల్ అయ్యాను. ఎందుకంటే నా అక్క చెల్లెళ్ళు, నా వాళ్ళందరూ పోగొట్టుకున్న విలువలు ఇవి. మా చదువులు విలువలు లేవు. నిజంగా సంవత్సరాల తరబడి చేశాము, మా ప్రాణాలు కోల్పోయినా మా ప్రాణాలకి విలువలు లేవు. నిజంగా డెలివరీస్ అయిన టైంలో మేము కరోనా డ్యూటీస్ చేస్తున్నప్పుడు తల్లులుగా మేము ఓడిపోయాం, బిడ్డలకి పాలు ఇవ్వలేక. మేము ఓడిపోయిన వాళ్ళ మా బిడ్డల విషయంలో ఖచ్చితంగా సంతోళ్ళను పోగొట్టుకున్న చివరి చూపుకు నోచుకోలేని వాళ్ళం మేమందరం కూడా. డ్యూటీలో ఉండి మా నాన్నగారు చనిపోతే కరోనా డ్యూటీలో ఉన్నానని మా నాన్న మొహం కూడా నన్ను చూడలేదు. ఇలాంటి పరిస్థితులన్నింటినీ ఎదుర్కొని కూడా ఒక ఆశ, రెగ్యులర్ అవుతాము, మా భవిష్యత్తులు మా పిల్లల బ్రతుకులు మారుతాయని గవర్నమెంట్ మీద హోప్తో ఇన్ని రోజులు ఎదురు చూసాము. ఈ పాట ద్వారా అయినా మా వేదన సీఎం గారికి చేరుతుందనే ఆశతోనే ఈ పాటను రాయడం జరిగింది. సీఎం గారు స్పందించాలని కోరుకుంటూ ఈ అవకాశం మాకు ఇచ్చిన నెంబర్ 1 ఛానల్కి థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా. చూసారు ఆవేదన పాట రూపంలో మన చంద్రన్న గారికి, అంటే మన ముఖ్యమంత్రి గారికి మన వాళ్ళ ఆవేదనతో విన్నవించుకున్నారు. మరి ఆయన మనసు కరగాలని, ఆయనకి సలహాలు ఇచ్చేవాళ్ళు కూడా వాళ్ళ మనసు కరిగి మీ అందరి సమస్యలు తీరాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అమ్మా. చాలా చక్కగా మీరు పాడారు. ఒకసారి అమ్మ ఇటు రాసిన అమ్మాయి ఒకసారి ఇటు ఒకసారి అమ్మ. తర్వాత నెక్స్ట్ ఎవరు మాట్లాడదలుచు? మీరు ఏడుస్తే బాగోదు, అందరూ మీరు ఏడుస్తుంది. మొన్న మా గెస్టులు కూడా పాపం వాళ్ళందరూ కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకుంటున్నారు. మనం ఇంకా నేను ఫస్టే చెప్పాను, మీ సమస్యలు 50% ఎరిగిపోయినాయి. ఇప్పుడు సునీల్ కుమార్ గారు వచ్చినారా, ఇంకో 25% ధైర్యం వచ్చింది. ఇంకో 25% మనందరం కలిసి అయిపోయింది. ఒకసారి మా సునీల్ కుమార్ గారు ఒకసారి వేదిక మీద వచ్చి అమ్మాయిని సత్కరించి వస్తుంది కోరుకుంటున్నాను. మన సునీల్ కుమార్ మనందరం సెంటర్ శరత్ థ్యాంక్ యూ సార్. ఒక నెక్స్ట్ ఎవరమ్మా, ఎవరు నెక్స్ట్? ఫస్ట్ సమస్య ఎవరు మాట్లాడదలుచుకున్నారు? మీలోనే చాలా చేయొద్దాను. కోటేశ్వర గారు, మన స్ట్రగుల్ కమిటీ ప్రెసిడెంట్ కోటేశ్వర గారు ఎక్కడ? కోటేశ్వర గారు పాపం చాలా మీకోసం పరితపిస్తూ ఉంటాడు. మరి ధైర్యంగా ఇలా మిమ్మల్ని అందరినీ నడిపిస్తూ మరి ఒకసారి గట్టిగా స్వాగతం పలుకుతాం. గట్టిగా నింపట్ల పాపం ఎప్పుడు వీళ్ళిద్దరే మా ప్రజలకు వచ్చి సార్ మా సమస్య అని చెప్పింది. సార్ మీ యొక్క కోరిక తీరాలని ఇవేం చెప్పదలుచున్నామో క్లుప్తంగా చెప్పండి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ ఒకసారి లేచున్నారా, పడుకుని పోయి ఉన్నారా? గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. మన సౌండ్ అక్కడ వినిపించాలి డెఫినెట్గా. అందువల్ల అందరూ కూడా మెలకుగా ఉండండి, మనం రెగ్యులర్ అయినంత వరకు కూడా. ఇక్కడికి వచ్చిన కాంట్రాక్ట్లో పనిచేస్తున్న ఛానల్స్ అందరికీ పేరు పేరున అందరికీ కూడా మనం అతి త్వరలో సారు చైర్మన్ సారు ద్వారా మనం అందరం కూడా అతి త్వరలో రెగ్యులర్ అయిపోతామని చెప్పి ఆశిస్తున్నాను డెఫినెట్గా. తర్వాత దర్శనానికి కూడా మా బాధలు వినడానికి, మా బాధలు గవర్నమెంట్కి తెలియజేయడానికి వచ్చిన పెద్దలందరికీ కూడా నా శిరస్సు నుంచి పాదాబంధం చేసుకుంటున్నానండి. మా వాళ్ళందరూ కూడా జనరల్ నర్సింగ్ అండి, 3.5 సంవత్సరాలు, బిఎస్సి నర్సింగు 4 సంవత్సరాలు, ఎంఎస్సి నర్సింగు, తర్వాత పీజీ, తర్వాత పిహెచ్డి ఆఫ్ నర్సింగ్ కూడా చాలామంది చేస్తున్నారు మా వాళ్ళు.
ఇంతమంది క్వాలిఫైడ్ పీపుల్ ఉండగా 15 ఇయర్స్, అది కూడా ఎమర్జెన్సీ సర్వీస్లో 15 ఇయర్స్ నుంచి ఒక్క రెగ్యులర్ ఉద్యోగం కూడా ఇప్పటి వరకు తీయలేదండి. నాకు తెలిసినంత వరకు ప్రపంచవ్యాప్తంగా పెద్ద డిఫాల్ట్ మన ఆంధ్రప్రదేశ్లో ఇదేనేమో. పక్క రాష్ట్రాల్లో ఆఫ్టర్ కోవిడ్ తర్వాత కాంట్రాక్ట్లో పనిచేస్తున్న, ఎస్పెషల్లీ మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి స్టాఫ్ నర్సులను, ల్యాబ్ టెక్నీషియన్లను, ఫార్మసీ ఆఫీసర్లను, ఫిజియోథెరపీ వాళ్ళను, రేడియాలజీ వాళ్ళను,